ఈ రోజు గర్వంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత అభివృద్ధి చెందిన ఊరంటే డోన్ అని చెప్పి నేను కాదు, వైజాగ్ నుంచి కింద చిత్తూరు వరకు చెప్తున్నారు. మీరు ఒక కంపారిజన్, ఇంతవరకు నేను చాలాసార్లు గత వారం నుంచి ఏమేమి మాట్లాడినారని చెప్పి చూస్తే ఏం చేసినారు అంటే మనకు ప్రశ్న ఏం చేసినారని. మీరేం చేస్తారంటే మేము చేసినాం అంటే మీరు చేసిండేది ఏంది, మీరు చేయదలుచుకునేది ఏంది, ఇదేంది మనకే ప్రశ్న. నాకు అర్థం కాలే అసలు ఈరోజు నేను చెప్తా ఉన్నా, డోన్లో జరిగిన అభివృద్ధి గురించి రోడ్లు కానీ, నీళ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇంకోటి కానీ మనం చెప్పుకుంటూ పోవాలంటే సమయం చాలదు. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారికి చాలా వినయంతో నేను కోరుతున్నా, మీరందరూ కూడా ఎంతమంది కావాలంటే అంతమంది తయారుగాండి. ఎయిర్ కండిషన్డ్ కార్లు, జీపులు, బస్సులు పెడతాం, బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేస్తాం. మినిమం వారం అయితే అది ఇవన్నీ చూపించాలంటే మీకు గైడ్తో పాటు పెడతాం. ఎంతమంది వస్తారో అంతమంది రండి, ఒక వారం పడుతుంది చూపించాలంటే. ఎక్కడ మీకు ఎండలా ఎగలకుండా ఎయిర్ కండిషన్ వెహికల్సే పెడతాం. బ్రహ్మాండమైన టిఫిన్లు కానీ, కాఫీలు కానీ, టీలు కానీ, భోజనాలు కానీ పెడతాం. దయచేసి ఎంతమంది వస్తారు అంతమంది రండి. అయితే ఒక వారం పడుతుంది చూడాలండి. అది ఇక్కడ జరిగిన అభివృద్ధి. మళ్ళా మనకేనండి ప్రశ్న ఇది. ఏమాత్రం అసలు ఆశ్చర్యకరమైన ఇది. లేదా ఇంకొకటి మాట మాట్లాడితే రమ్మను అంటాడు. నేను ఉండ కదా, నేను అడిపోయినా, నేను 30 ఏళ్ళ నుంచి ఇన్నే ఉండా, మీరు లేరు. వారానికే అంత పౌరుషం వస్తే 30 ఏళ్ళకి మాకెంత పౌరుషం ఉండాల? ఒక వారం కాలే వచ్చి అంతలేక నిన్న మొన్న ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ కాలే, అంతలేక రమ్మను అంటే ఏడికి ఇన్నే ఉండ కదా. ఇప్పుడు నేను వస్తా, ఛాలెంజ్ చేస్తా, సింగిల్ గా మీరు ఒక్క డ్రైవర్తో పాటు, డ్రైవర్ లేకుండా మీరు సింగిల్ రాండి కారు నడుపుకుంటూ, నేను కూడా కారు నడుపుకుంటూ సింగిల్గా వస్తా, ఇద్దరం కలిసి తిరుగుదాం, మొత్తం కాన్స్టెన్సీ తిరుగుదాం. నేను చెప్పించిండేది మీకు చూపిస్తా, మీరు చెప్పించిండేది నాకు చూపించండి, ఓకేనా? నేను ఈరోజు చెప్తున్నా, కారు ఇచ్చి డ్రైవర్ లేకుండా పెడితే ఈ నియోజకవర్గంలో ఊరు పేరు చెప్తే ఆ ఊరికి పోగలుగుతాడా? నక్కలాపల్లి పిలుచుకుపో అంటే రోడ్డు చూపించగలుగుతాడా? ఇంద్రాంపల్లి చూపి అంటే రోడ్డు చూపించగలుగుతారా? వంగమిట్టపల్లి ఎక్కడ ఉందంటే రోడ్డు చూపించగలుగుతారా? గుట్టాలపల్లి ఎక్కడ ఉంటే రోడ్డు చూపించగలుగుతారా? చెప్పండి. కనపకొండ ఎక్కడ ఉందంటే రోడ్డు చూపించగలుగుతారా? ఇంకా బేతంచర్లు అయితే దిక్కులు చూడాలా. మీరు మాట్లాడి మేము సమాధానాలు చెప్పుకుంటా, ఎంత అన్యాయం అండి ఇది. అసలు చెప్పుకుంటూ పోతే అసలు నిన్న గుండాల్లో ఏం మాట్లాడతారు తెలుసా? గుండాల్లో కొత్త రకం, గుడి లేక పూజ చేయడానికి పోతారు, గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది, నేను అధికారంలోకి వస్తే గుడి శాంక్షన్ చేస్తా అంటాడు. మరి జరిగేదేంది? గుడి కడుతుంటే గుడి లేకపోయి నేను గుడి శాంక్షన్ చేస్తా అంటే ఇప్పుడు చేసే పని ఏంది? అసలు ఏది? నాకైతే కొంచెము ఏదో డౌట్ఫుల్ గా, ఎందుకంటే ఇది నాకైతే అర్థం కాలే, సబ్జెక్టే అర్థం కాలే. రోడ్లు మేమేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మేమేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం అనేది ఏంది? ఇది నాకు అర్థం కాలే. అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ? ఫస్ట్ బండ్ల రస్తా ఉంటుంది, బండ్ల రస్తా మీద పంచాయతీ రోడ్ అవుతుంది, పంచాయతీ రాజ్ రోడ్ మళ్ళీ ఆర్ఎన్బి రోడ్ అవుతుంది, ఆర్ఎన్బి రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది. అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. నేనేసిన రోడ్ల మీద అంటే అప్పుడు అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా? ఇది 1000 సంవత్సరాల నుంచి లెక్కేయాలా.